మధుమేహం షుగర్ నేటి ఆధునిక జీవన శైలిలో ఒక పెద్ద సవాలుగా మారింది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా సరిగ్గా పనిచేయకపోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే సరైన ఆహార నియమాలు పాటిస్తే షుగర్ను సహజంగానే అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో దొరికే కొన్ని ప్రత్యేక ఆహారాలు మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడతాయి. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. వర్షాకాలంలో మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. అవేంటి అంటే మొదటిది తృణధాన్యాలు. జొన్న, రాగి, సజ్జ రొట్టెలు తినండి. వీటిలో ఫైబర్ ఎక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇక పప్పులు, పెసరపప్పు, శనగపప్పు వంటివి ప్రోటీన్ను అందించి గ్లూకోజ్ను నెమ్మదిగా గ్రహించేలా చేస్తాయి. ఇక కూరగాయలు, కాకరకాయ, సొరకాయ, బీరకాయ, బెండకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలను ఎంచుకోండి. ముఖ్యంగా బెండకాయ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. ఇక ఆకుకూరలు, మెంతికూర, పుదీనా వంటి జీర్ణక్రియను మెరుగుపరిచి ఇన్సులిన్ పనితీరుకు తోడ్పడతాయి. ఇక ఇతరాలు ఏంటి అంటే బార్లీ, ములక్కాయలు, గుమ్మడికాయ సూప్ వంటివి కూడా షుగర్ నియంత్రణకు మేలు చేస్తాయి. మజ్జిగ తాగటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.